బాయ్స్ హాస్టల్లో బాత్రూమ్లన్నీ చాలా రిపేర్ ఉన్నాయి. సో డోర్స్ అన్ని విరిగి ఉన్నాయి. మెయింటెనెన్స్ మొన్నే చెట్టు కూలి అక్కడ పైన గోడలు విరిగిపోయి ఉన్నాయి చూడొచ్చు. అలాగే ఇక్కడ మన వార్డెన్ గారు ఉన్నారు. మరి ఈ మెయింటెనెన్స్ లేకపోవడానికి గల కారణం ఏంటి? సో మెయింటెనెన్స్కి గల మరి బిల్లులు వస్తున్నాయా రావట్లేదా, అసలు ఈ రిపేర్ ఎందుకు కాలేదనేది ఒకసారి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ అసలు ఎందుకు కాలేదు సార్? ఇంకా ఇప్పుడే హాస్టల్ ఓపెన్ అయింది కదా? ఇప్పుడైంది. మొన్న చెట్లు గాలి ద్వారాలో కూడా చెట్లు కూలిపోయి ట్యాంకి విరిగిపోవడం జరిగినది. దానికి సంబంధించి కూడా మేము ఇట్లా ప్రాబ్లం అయిందని కూడా లెటర్ పెట్టాము. అయినా అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఇంతవరకు బడ్జెట్ శాంక్షన్ అప్రూవల్ కాలేదని చెప్తున్నారు. మేము పోయి అడుగుతుంటే అదేవిధంగా మాకు చాలా ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. బాత్రూమ్స్ కానీ బయట వాటర్ పోవడానికి అలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఉన్న బడ్జెట్ లేక ఇబ్బందులకు అవుతుంది విద్యార్థులకు. దీని అధికారులు దృష్టికి పోయి దీని తక్షణమే మాకు దీనికి సంబంధించి బడ్జెట్ నిధులు ఇస్తే మేము చాలా మంచిగా చేసి పిల్లలకు మంచి భోజనం కానీ వాళ్ళకు మంచి సంతోషంగా ఉండడానికి మేము కృషి చేస్తాం అని తెలియజేస్తున్నాం. వార్డెన్ గారు చెప్తా ఉన్నారు, మరి ఎస్సీ కార్పొరేషన్ ఉంది, మరి బిల్లులు రాకుండా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎస్సీ కార్పొరేషన్ నుండి రావాల్సిన బడ్జెట్ కేటాయిస్తే సో మేము కంపల్సరీ హాస్టల్ని ఇంకా చాలా చక్కగా తీర్చిదిద్దుతాము, హాస్టల్ని ఇంకా హైజీనిక్గా మెయింటైన్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి కార్పొరేషన్ నుండి బిల్ పాస్ కావాలని వారు వేడుకుంటా ఉన్నారు. రాజుతో కెమెరామ్యాన్ కవిత. థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు మనము భువనగిరి కేంద్రంలో ఉన్న ఎస్సీ హాస్టల్కి వచ్చాము. ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ఇది. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు మెనూ వచ్చేసి మీరు చూడొచ్చు. ఫ్రైడే రోజు వచ్చేసి రైస్, కర్రీ, కందగడ్డ వచ్చి చామగడ్డ, టమాటా పప్పు, గీ, రసము, కర్డ్, బాయిల్ ఎగ్ ఉండాలి. కానీ కేవలం ఈరోజు మాత్రం మెనూలో కాకుండా ఓన్లీ పప్పు, సాంబారు, రైస్ 3 మాత్రమే ఉన్నాయి. సో మరి మెనూ ఫాలో కావట్లేదు. సార్ని అడిగి ఒకసారి అసలు ఎందుకు మెనూ ఫాలో కావట్లేదో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు మెనూలో ఉన్న ఐటమ్స్ కాకుండా ఓన్లీ 2-3 ఐటమ్స్ మాత్రమే పెట్టున్నారు సార్. సో అసలు మెనూ ఫాలో కావడానికి గల ఇక్కడ ఉంది సార్. ఈరోజు రైస్, కర్రీ, కందగడ్డ, చామగడ్డ, టమాటా పప్పు, గీ, రసం, కర్డ్, బాయిల్ ఎగ్ అని ఉంది సార్. మరి ఈరోజు మెనూ ప్రకారంగా ఈరోజు కర్రీస్ లేవు, గల రీజన్స్ ఏంటో ఒకసారి చెప్పాలి. మాకు ఈ మెనూ మాది కాదు సార్, ఇది రెసిడెన్షియల్ మెనూ, ఈ జనరల్ హాస్టల్ మెనూ కాదు ఇదండి. ఇది మాకు ఇవి కొత్త మెనూ పెట్టారు, కానీ గ్రామ్స్ ఇవ్వలేదు. క్వాంటిటీ రేట్ ఇచ్చి గ్రామ్స్ ఇస్తే మాకు దేని అనేది ఎంత క్వాంటిటీ ఎంత పెట్టాలనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది. అది గ్రామ్స్ ఇవ్వకుండా రేట్లు ఇచ్చి పెట్టండి అంటే మాకు ఇది సాధ్యం కాపాడలేదు. ఇది అలాగే మాకు వర్కర్స్ ప్రాబ్లం కూడా ఉన్నది. ప్రతి ఒక్క హాస్టల్లో 2 వర్కర్లు ఉంటే 3 వర్కర్లు ఉంటే ఒక వాచ్మెన్ ఉంటే ఆయన వెళ్ళిపోతాడు, ఒక స్వీపర్ క్లీన్ చేసుకోవడానికి ఉంటాడు. 2 వర్కర్లతో ప్రాబ్లం అవుతుంది. ఇన్ని ఐటమ్ చేసుకొని లంచ్ కట్టాలి, పొద్దున టిఫిన్ చేసి మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ తయారు చేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. అందుకని మాకు వర్కర్లు ఇచ్చి మాకు గ్రామ్స్ రేట్లు ఇస్తే మేము చేయగలుగుతాం సార్. ఇది కంపల్సరీ. సో ఈరోజు మనము ఇక్కడ కర్రీస్ చూద్దాం ఒకసారి. ఇది సాంబారు, తర్వాత ఇది పప్పు, రైస్, ఓన్లీ 3 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. సో దీనిపైన సార్ చెప్తారు.